స్నూప్ ఆధారిత మల్టీ ప్రాసెసర్ డిజైన్ గురించి మన చర్చను కొనసాగిద్దాం. కిందటిసారి మనం ఒక థియరీ గురించి మాట్లాడుకున్నాం. అంటే ఒకే ప్రాసెసర్ ఉన్న క్యాష్ను బహుళ ప్రాసెసర్లు ఉన్న సిస్టంలో పనిచేయించాలంటే కొన్ని రూల్స్ మార్చాలని చూసాం. అవును, అది కేవలం కాగితం మీదున్న ప్లాన్. ఈరోజు మనం అసలు ఇంజనీరింగ్ పనులోకి దిగుతున్నాం. ఆ ప్లాన్ను ఆచరణలో ఎలా పెట్టాలి, అసలు డిజైన్ ఎలా ఉంటుంది, దాని బ్లూ ప్రింట్ ఏంటి? దాని బ్లూ ప్రింట్, ఇంకా ముఖ్యంగా మనం అంత కష్టపడి కట్టిన ఈ సిస్టమ్ ఎలాంటి తప్పులు లేకుండా కరెక్ట్గా పనిచేస్తుందని గ్యారంటీ ఏంటి, ఈ విషయాలను కొంచెం లోతుగా చూద్దాం. చాలా బావుంది. అయితే ఆ బ్లూ ప్రింట్తోనే మొదలు పెడదాం. ఈ కొత్త మల్టీప్రాసెసర్ క్యాష్ కంట్రోలర్ నిర్మాణంలో ఏ భాగాలుంటాయి? సోర్స్లో ఉన్న రేఖాచిత్రాన్ని చూస్తుంటే సాధారణ క్యాష్ కన్నా ఇందులో చాలా ఎక్కువ విషయాలున్నట్టున్నాయి. నాకు వెంటనే కనపడిన విషయమేంటంటే ఇందులో 2 ట్యాగ్ శ్రేణులున్నాయి. సాధారణంగా ఒకటే కదా ఉంటుంది, ఇక్కడ 2 ఎందుకు? అది చాలా తీవైన డిజైన్ నిర్ణయం. ఆలోచించండి, ప్రాసెసర్కు నిరంతరం క్యాష్తో పని ఉంటుంది. అది తన పని తాను చేసుకుంటూ క్యాష్ను యాక్సెస్ చేస్తూ ఉంటుంది. అవును. అదే సమయంలో బయట బస్ మీద ఏం జరుగుతుందో కూడా మనం గమనిస్తూ ఉండాలి. అంటే వేరే ప్రాసెసర్లు ఏమడుగుతున్నాయో స్నూప్ చేయాలి. ఈ రెండూ ఒకేసారి జరగాలి. ఈ రెండూ ఒకే ట్యాగ్ శ్రేణితో చేయాలంటే ప్రాసెసర్ ప్రతిసారి ఆగాల్సి వస్తుంది. అంటే ఒకటే గేటుంటే లోపలికి వెళ్లేవారు బయటకు వచ్చేవారు ఒకరికోసం ఒకరు ఆగాల్సొచ్చినట్టు. ఖచ్చితంగా. అందుకే ఇక్కడ 2 గేట్లు పెట్టారు. ఒక ట్యాగ్ శ్రేణి కేవలం ప్రాసెసర్ కోసం, అది తన పని తాను అంతరాయం లేకుండా చేసుకుంటుంది. ఓకే. రెండవ ట్యాగ్ శ్రేణి బస్ వైపు చూస్తూ ఉంటుంది. బస్పై ఏ అడ్రస్ వచ్చినా దాన్ని ఈ రెండవ ట్యాగ్తో పోల్చి చూస్తుంది. దీనివల్ల ప్రాసెసర్ పనికి ఆటంకం కలగకుండా స్నూపింగ్ జరుగుతుంది. 2 పనులు సమాంతరంగా జరిగిపోతాయన్నమాట. అర్థమైంది. అంటే ప్రాసెసర్ తన పని తాను చూసుకుంటుంటే మన గూఢచారి అంటే ఈ స్నూపింగ్ కంట్రోలర్ బయట ప్రపంచాన్ని గమనిస్తూ ఉంటుందన్నమాట. ఈ చిత్రంలో ప్రాసెసర్ సైడ్ ఎఫ్ఎస్ఎం, బస్ సైడ్ ఎఫ్ఎస్ఎం అని కూడా ఉన్నాయి. ఎఫ్ఎస్ఎం అంటే కొంచెం సంక్లిష్టంగా అనిపిస్తోంది. వీటిని సింపుల్గా ఎలా అర్థం చేసుకోవాలి? ఎఫ్ఎస్ఎం అంటే ఫైనైట్ స్టేట్ మెషీన్. పేరు చూసి భయపడొద్దు. దాన్ని మనం ఒక చిన్న ట్రాఫిక్ కాప్ అనుకోవచ్చు. ప్రతి కాప్కు ఒక చిన్న రూల్ బుక్ ఉంటుంది. ఓ అలాగా. ప్రాసెసర్ సైడ్ ఎఫ్ఎస్ఎం అనే కాప్ ప్రాసెసర్ దగ్గర నుండి వచ్చే రిక్వెస్ట్లను చూస్తుంది. నాకు ఈ డేటా కావాలి అని ప్రాసెసర్ అడిగితే ఆ డేటా క్యాష్లో ఉందో లేదో చూసి, లేకపోతే బస్ మీదకు రిక్వెస్ట్ పంపాలా వద్దా నిర్ణయిస్తుంది. మరి బస్ సైడ్ ఎఫ్ఎస్ఎం ఇది బస్ ట్రాఫిక్ను కంట్రోల్ చేస్తుందా? సరిగ్గా అదే. ఈ బస్ సైడ్ ఎఫ్ఎస్ఎం లేదా స్నూపింగ్ కంట్రోలర్ అనే కాప్ నిరంతరం బస్ అనే హైవే మీద వెళ్తున్న వాహనాలను అంటే రిక్వెస్ట్లను గమనిస్తూ ఉంటుంది. ఎవరైనా ఒక అడ్రస్ గురించి అడిగితే ఆ అడ్రస్ నా దగ్గర ఉందా, ఉంటే ఏ స్థితిలో ఉంది అని తన రూల్ బుక్ చూసి ఆ సమాచారాన్ని అంటే స్నూప్ రిజల్ట్స్ని తిరిగి బస్ మీదకు పంపుతుంది. ఆహా, అంటే ఈ 2 కంట్రోలర్లు సమన్వయంతో పనిచేయడం వల్లే సిస్టమ్ నడుస్తుంది. అవును. ఓకే. ఈ డయాగ్రామ్లో డేటా బఫర్, రైట్ బఫర్ అని కూడా ఉన్నాయి. డేటా నేరుగా బస్సు నుండి క్యాష్లోకి ఎందుకు వెళ్లదు? ఈ మధ్యలో బఫర్స్ అనే స్టాప్ ఎందుకు? ఇది వేగం కోసమా, లేక మనం ఇంకా మాట్లాడుకొని వేరే ఏదైనా సమస్యను ఆపడానిగా? మంచి ప్రశ్న. ఇది రెండింటికి. ప్రాసెసర్ బస్ నుండి డేటాను చదవాలనుకున్నప్పుడు ఆ డేటా వచ్చేవరకు అది ఆగలేదు కదా. డేటా రాగానే దాన్ని ఈ డేటా బఫర్లో పెడతారు. అక్కడ నుండి ప్రాసెసర్ తీసుకుంటుంది. రైట్. అలాగే క్యాష్ నుండి ఒక డేటా బ్లాక్ను తీసేసి మెమరీకి పంపాల్సి వచ్చినప్పుడు దీన్నే రైట్ బ్యాక్ అంటాం. ఆ బ్లాక్ను వెంటనే పంపకుండా ఈ రైట్ బ్యాక్ బఫర్లో ఉంచుతారు. ఓకే. ఇక్కడ అసలు ట్రిక్ ఏంటంటే స్నూపింగ్ కంట్రోలర్ కేవలం క్యాష్ ట్యాగ్స్నే కాదు, ఈ బఫర్లలోని అడ్రస్లను కూడా చెక్ చేయాలి. ఎందుకంటే ఆ లేటెస్ట్ డేటా ఇంకా క్యాష్లోకి చేరకుండా ఈ బఫర్లలో ఉండే అవకాశం ఉంది. ఓకే. ఈ డిజైన్ చూడ్డానికి బానే ఉంది. సిద్ధాంతపరంగా అన్నీ పక్కాగా అమరినట్టున్నాయి. కానీ నిజ జీవితంలో మనం ఒక రిక్వెస్ట్ పంపిన వెంటనే పని జరిగిపోదు కదా. బస్ మీద ఒక సందేశం పెట్టాలంటే ముందు బస్ మనకు దొరకాలి. ఈ ఆలస్యం వల్ల ఏవైనా ఊహించని సమస్యలొస్తాయా? ఖచ్చితంగా. ఇక్కడే అసలైన సవాలు మొదలవుతుంది. మీరు చెప్పినట్టు బస్సును వాడాలంటే ముందు మనం బస్ ఆర్బిట్రేషన్ గెలవాలి. అంటే దయచేసి బస్ వాడనివ్వండి అని అడిగి అనుమతి పొందాలి. ఆ ప్రాసెస్లో టైం పడుతుంది. అవును. ఈ ప్రక్రియలో కొంత ఆలస్యం ఉంటుంది. ఈ ఆలస్యం వల్ల రేస్ కండిషన్స్ అనే సమస్యలు తలెత్తుతాయి. ఒకే వనరు కోసం
2 లేదా అంతకంటే ఎక్కువ ప్రాసెసర్లు ఒకేసారి పోటీపడటమే రేస్ కండిషన్. దీన్ని ఒక ఉదాహరణతో వివరిస్తే ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ రేస్ ఎలా మొదలవుతుంది, ఎవరు గెలుస్తారు, మరి ఓడినవారి పరిస్థితేంటి? సోర్స్లో ఒక అద్భుతమైన ఉదాహరణ ఉంది. P1, P2 అనే ఇద్దరు రేసర్లున్నారనుకుందాం. ఇద్దరి దగ్గర ఒకే డేటా బ్లాక్ ఏ షేర్డ్ అంటే ఎస్ స్టేట్లో ఉంది. అంటే ఇద్దరూ చదవగలరు. అవును, ఇద్దరూ చదవగలరు. ఇప్పుడు ఇద్దరికీ ఒకేసారి ఆ బ్లాక్పై రాయాలనే కోరిక కలిగింది. రాయాలంటే మోడిఫైడ్ స్టేట్కు వెళ్ళాలి, అంటే యాజమాన్యం కావాలి. ఇద్దరూ ఒకేసారి బస్ దగ్గరికి పరుగెత్తి నాకు యాజమాన్యం కావాలి అని అప్గ్రేడ్ రిక్వెస్ట్ అంటే బసప్ పంపుతారు. కాని బస్ ఒకేసారి ఒకరికే దొరుకుతుంది, ట్రాక్ మీద ఒకే లేన్ ఉన్నట్టు. మరి ఈ పోటీని సిస్టమ్ ఎలా పరిష్కరిస్తుంది? సరిగ్గా అదే అసలు విషయం. ఆర్బిట్రేషన్ తర్వాత ఉదాహరణకు P2 రేసులో గెలిచి దానికి బస్ దొరికిందనుకుందాం. అది వెంటనే తన రిక్వెస్ట్ను బస్పై ఉంచి గర్వంగా తన దగ్గర ఉన్న బ్లాక్ను మోడిఫైడ్ అంటే ఎంకు మార్చుకుంటుంది. ఆ విషయం అందరికీ తెలిసిపోతుంది. ఆ విషయం బస్ ద్వారా అందరికీ తెలుస్తుంది. ఆ వార్త విన్న వెంటనే రేస్లో ఓడిపోయిన P1 తన దగ్గరున్న బ్లాక్ను చెల్లనిదిగా అంటే ఇన్వాలిడ్ ఐగా మార్చుకోవాలి. పాపం, దాని అసలు రిక్వెస్ట్ ఇంకా పెండింగ్లోనే ఉంది. అంటే బస్ దొరకలేదు, పైగా తన దగ్గరున్న డేటా కూడా పోయింది. పోయింది, చెత్తబుట్టలోకి పోయింది. ఇప్పుడది మళ్లీ మొదటి నుండి ప్రయత్నించాలి. ఈ గందరగోళాన్ని సజావుగా నిర్వహించడానికి మన ప్రోటోకాల్ సిద్ధంగా ఉండాలన్నమాట. అంటే మనమింతకుముందు చర్చించుకున్న MESI ప్రోటోకాల్ ఒక బోర్డ్ గేమ్ లాంటిది. అందులో మనం MESI అనే 4 గడులలో ఒకదానిలో మాత్రమే ఉండగలం. కాని నిజ జీవితంలో ఒక గడి నుండి ఇంకో గడికి వెళ్లడానికి సమయం పడుతుంది. ఆ సమయంలోనే ఈ గందరగోళమంతా జరుగుతోంది. మాత్రమే సరిపోవు. ఈ సమస్యను పరిష్కరించడానికి ఆ స్థిరమైన గడుల మధ్య కొన్ని తాత్కాలిక లేదా మధ్యంతర స్టేట్స్ను చేర్చాలి. ట్రాన్సియంట్ స్టేట్స్. అవును, ట్రాన్సియంట్ ఆర్ ఇంటర్మీడియట్ స్టేట్స్. ఇవి ఒక రకంగా వెయిటింగ్ రూమ్స్ లాంటివి. ఒక రిక్వెస్ట్ పంపి దాని ఫలితం కోసం ఎదురుచూస్తున్నప్పుడు క్యాష్ ఈ మధ్యంతర స్టేట్స్లో వేచి ఉంటుంది. ఆసక్తికరంగా ఉంది. ఈ వెయిటింగ్ రూమ్స్, ఇవి బోర్డ్ గేమ్కు కొత్త రూల్స్ లాంటివా? ఎలా పనిచేస్తాయివి? తప్పకుండా. ఉదాహరణకు, ఒక బ్లాక్ ఐ స్టేట్లో ఉన్నప్పుడు ప్రాసెసర్కు అది చదవడానికి కావాలి. పాత ప్రోటోకాల్ ప్రకారం అది బస్ రీడ్ రిక్వెస్ట్ పంపి డేటా రాగానే నేరుగా ఎస్ లేదా ఈ స్టేట్కు వెళ్తుంది. అవును. కానీ ఇప్పుడు అలా కాదు. ముందుగా అది బస్ కోసం రిక్వెస్ట్ పంపి నేను ఐ నుండి ఎస్ లేదా ఈకు వెళ్లడానికి ప్రయత్నిస్తున్నాను, బస్ కోసం వెయిటింగ్ అని సూచించే ఒక మధ్యంతర స్టేట్లోకి వెళ్తుంది. దీన్ని మనం ఐ నుంచి ఎస్సి వెయిటింగ్ రూమ్ అనుకోవచ్చు. ఓకే. ఆ వెయిటింగ్ రూమ్లో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? బస్ దొరికిన తర్వాత అసలు ట్రాన్సాక్షన్ జరిగి అది ఎస్ లేదా ఈ అనే స్థిరమైన స్టేట్కు చేరుకుంటుంది. అలాగే రాయడానికి కూడానా? అంటే ఎస్ నుండి ఎంకు అప్గ్రేడ్ అవ్వాలన్నా ఇలాంటి వెయిటింగ్ రూమ్ ఉంటుందా? మరి ఈ మధ్యంతర స్టేట్స్ వల్ల కంట్రోలర్ లాజిక్ చాలా క్లిష్టంగా నెమ్మదిగా మారే ప్రమాదం లేదా? కరెక్ట్నెస్ కోసం మనం వేగాన్ని త్యాగం చేస్తున్నామా? అద్భుతమైన ప్రశ్న. అవును, సంక్లిష్టత పెరుగుతుంది, కానీ వేగాన్ని త్యాగం చేయడం లేదు. గందరగోళాన్ని నివారిస్తున్నాం. ఎస్ నుండి ఎంకు వెళ్లే పరిస్థితిని తీసుకుందాం. ప్రాసెసర్ రైట్ రిక్వెస్ట్ చేసినప్పుడు క్యాష్ వెంటనే ఎంకు వెళ్లదు, వెయిటింగ్ రూమ్కెళ్తుంది. అవును, ముందుగా బస్ కోసం రిక్వెస్ట్ పంపి ఎస్ టు ఎం అనే వెయిటింగ్ రూంలో వేచి ఉంటుంది. మీరడిగినట్టు ఈ సమయంలో ఏం జరుగుతుందో చూద్దాం. మనం బస్ కోసం వేచి చూస్తుండగా వేరే ప్రాసెసర్ నుండి అదే బ్లాక్కు బస్ ఆర్డీఎక్స్ అంటే రీడ్ ఎక్స్క్లూజివ్ రిక్వెస్ట్ వస్తే ఏం చేయాలో కూడా ప్రోటోకాల్ స్పష్టంగా నిర్వచిస్తుంది. ఏం చేయాలి? ఆ సందర్భంలో మనం మన అప్గ్రేడ్ ప్రయత్నాన్ని విరమించుకుని మన బ్లాక్ను ఇన్వాలిడేట్ చేసి I=M అనే మరో మధ్యంతర స్టేట్కు వెళ్ళాలి. ఇది కొంచెం సంక్లిష్టంగా అనిపించినా దీనివల్ల సిస్టమ్ ఎప్పుడూ స్థిరంగా, కన్సిస్టెంట్గా ఉంటుంది. ఇది వేగాన్ని తగ్గించదు, తప్పులు జరగకుండా చూస్తుంది. వావ్! అంటే ఈ వెయిటింగ్ రూమ్స్ రేస్ కండిషన్ సమస్యను పరిష్కరించడానికి మనం చేర్చిన కొత్త నియమాలు. కానీ ఒక సమస్యను పరిష్కరించబోయి మనం తెలియకుండా వేరే కొత్త సమస్యలను సృష్టిస్తున్నామేమో అని ఎలా నిర్ధారించుకుంటాం? ఉదాహరణకు, ఇద్దరూ ఒకేసారి వెయిటింగ్ రూంలోకి వెళ్ళి ఒకరికోసం ఒకరు ఎదురుచూస్తూ అక్కడే ఇరుక్కుపోయే ప్రమాదం లేదా? ఇప్పుడు మీరు అసలైన డిజైన్ వెరిఫికేషన్ సమస్యను లేవనెత్తారు. మనం ఖచ్చితంగా కొన్ని విషయాలను నిర్ధారించుకోవాలి. మొదటిది రైట్ సీరియలైజేషన్. రైట్ సీరియలైజేషన్ అంటే అన్ని ప్రాసెసర్లు
ఒకే మెమరీ లొకేషన్పై జరిగే రైట్లను ఒకే క్రమంలో చూడాలి. మన డిజైన్లో బస్ ఒక ట్రాఫిక్ పోలీస్ లాంటిది. ఏ రైట్ అయినా బస్పైకొచ్చిన తర్వాతే అది అధికారికమవుతుంది. అంటే బస్సు ఆర్డర్ చేస్తుంది. అవును, ఒక ప్రాసెసర్ దగ్గర బ్లాక్ ఎస్ స్టేట్లో ఉంది. దానిపై రాయాలనున్నా అది వెంటనే రాయడానికి వీల్లేదు. ముందుగా అది బస్ ద్వారా యాజమాన్య హక్కు సంపాదించాలి. ఆ తర్వాతే రాయడానికి అనుమతి ఉంటుంది. దీనివల్ల రైట్లన్నీ ఒక క్రమపద్ధతిలో బస్ వాటిని ఏ సీరియల్లో అనుమతిస్తే ఆ సీరియల్లో జరుగుతాయి. ఓకే, అది రైట్ సీరియలైజేషన్. ఇక రైట్ కంప్లీట్నెస్ సంగతేంటి? అంటే ఒక రైట్ జరిగినప్పుడు ఆ విషయం అందరికీ చేరిందని ఎలా తెలుస్తుంది? నేనొక బ్లాక్ను మోడిఫై చేస్తే మిగతా అందరూ తమ పాత కాపీలను చెరిపేశారని నేనెలా నమ్మాలి? అందరి నుండి ఓకే చెరిపేశాను అని రిప్లై వచ్చేవరకు ఆగాలా? అలా ఆగితే పనితీరు మొత్తం నాశనమవుతుంది గదా? మంచి పాయింట్. అలా ఆగాల్సిన పనిలేదు. ఇక్కడే మనం మన సిస్టమ్ ఆర్కిటెక్చర్ గురించి చేసిన ఒక ఊహ, ఒక అజంప్షన్ మనకు సహాయపడుతుంది. మనం అటామిక్ బస్ను వాడుతున్నామని గుర్తుంచుకోవాలి. అంటే బస్పై వెళ్లిన సందేశం తప్పకుండా అందరికీ చేరుతుందని గ్యారంటీ. అవును, ఒకేసారి అందరికీ చేరుతుంది. దీని వాడుకొని మనం రైట్ కమిట్మెంట్ అనే కాన్సెప్ట్ను వాడతాం. ఒక ప్రాసెసర్ ఒక ఇన్వాలిడేషన్ రిక్వెస్ట్ను, ఉదాహరణకు బస్ ఆర్డీఎక్స్ బస్పై పెట్టిన వెంటనే మిగతా క్యాష్లు ఆ విషయాన్ని తప్పకుండా గమనించి చర్య తీసుకుంటాయని మనం నమ్మవచ్చు. అంటే అవతలివాళ్లు పని పూర్తి చేసేదాకా ఆగక్కర్లేదు. రిక్వెస్ట్ బస్పైకి వెళ్లగానే పని జరిగిపోతుంది అని నమ్మకంతో మనం ముందుకు సాగిపోవచ్చు. చాలా బావుంది. ఇప్పుడు మీరు నా ముందర ప్రశ్నకొస్తున్నారని అనుకుంటున్నాను. ఈ వెయిటింగ్ రూమ్స్ వల్ల ఇరుక్కుపోయే ప్రమాదం గురించి, అంటే డెడ్ లాక్, లైవ్ లాక్, స్టార్వేషన్ వంటి ప్రమాదాలు. వీటిని ఈ డిజైన్ ఎలా నివారిస్తుంది? అవును, వాటిని నివారించడం అత్యంత ముఖ్యం. ఒక్కొక్కటిగా చూద్దాం. మొదటగా డెడ్లాక్. ఇక్కడ ఒక ప్రత్యేకమైన ప్రోటోకాల్ లెవెల్ ఫెచ్ డెడ్లాక్ అనే సమస్య రావచ్చు. అదెలా ఉంటుంది? ఇది ఎలా ఉంటుందంటే, ఒక క్యాష్ కంట్రోలర్ తన రిక్వెస్ట్ను బస్పై పెట్టడానికి ప్రయత్నిస్తూ నాకు బస్ దొరికే వరకు నేను బయటి ప్రపంచాన్ని పట్టించుకోను అని మొండికేస్తుందనుకుందాం. అదే సమయంలో బస్పై తనకొస్తున్న వేరే రిక్వెస్ట్ను, అంటే స్నూప్ రిక్వెస్ట్ను అది పట్టించుకోదు. ఓ, అందరూ అలా చేస్తే? అందరూ ఇలాగే మొండికేస్తే సిస్టమ్ మొత్తం స్తంభించిపోతుంది. అదే డెడ్లాక్. దీన్ని నివారించడానికి కంట్రోలర్ తన రిక్వెస్ట్ పెండింగ్లో ఉన్నప్పటికీ బయటి నుండి వచ్చే స్నూప్ రిక్వెస్ట్లకు స్పందించేలా డిజైన్ చెయ్యాలి. నా పని నాకుంది, కాని నీ పని కూడా చూస్తాను అనే వైఖరి ఉండాలన్నమాట. ఇక లైవ్ లాక్ పేరు వినడానికి డెడ్లాక్లనే ఉంది. ఇది చాలా భిన్నమైనది. ఇంకా చెప్పాలంటే చాలా వింతైనది. లైవ్ లాక్ అంటే ఇద్దరు అతిమర్యాదస్తులు ఒక తలుపు దగ్గర ఇరుక్కుపోవడం లాంటిది. ఒకరు మీరు వెళ్ళండి అంటారు, రెండవవారు లేదు లేదు మీరే వెళ్ళండి అంటారు. ఇద్దరూ కదులుతూ ఉంటారు, కాని ఎవ్వరూ ముందుకు వెళ్లరు. ఆ బ్లాక్ రెండు ప్రాసెసర్ల మధ్య నిరంతరం అటూ ఇటూ పింగ్ పాంగ్ లాగా తిరుగుతూ ఉంటుంది. P1 ఆ బ్లాక్ను సంపాదిస్తుంది. అది దానిపై పని మొదలుపెట్టే లోపే P2 ఆ బ్లాక్ను లాక్కుంటుంది. P2 పని మొదలుపెట్టే లోపే మళ్ళీ P1 లాక్కుంటుంది. అంటే పని జరగదు, కానీ సిస్టమ్ బిజీగా ఉన్నట్టు కనిపిస్తుంది. అవును, పురోగతి మాత్రం శూన్యం. దీని నివారించడానికి ఒక ప్రాసెసర్ బ్లాక్ను పొందాక దానిపై కనీసం ఒక ఆపరేషన్ పూర్తి చేసే వరకు దాన్ని వదిలిపెట్టకుండా ఉండేలా హామీ ఇవ్వాలి. ఇక చివరిది స్టార్వేషన్. ఇది పేర్లోనే ఉంది, ఒకరు ఆకలితో అలమటించడం లాంటిది. అవును, స్టార్వేషన్ అంటే అదే. ఒక రద్దీగా ఉండే కూడలిని ఊహించుకోండి. అక్కడ ట్రాఫిక్ లైట్లు లేదు. మెయిన్ రోడ్డు మీద కార్లు ఆగకుండా వెళ్తూనే ఉన్నాయి. సైడ్ రోడ్లో ఉన్న ఒక కారు, పాపం, దానికి అస్సలు అవకాశం రాదు. అస్సలు అవకాశం దొరకదు. అది డెడ్లాక్లో లేదు, దారి ఖాళీగానే ఉంది. కాని దానికి అవకాశం రావడం లేదు. అలాగే చాలా ప్రాసెసర్లు బస్ కోసం ఒకేసారి పోటీ పడుతున్నప్పుడు ఒక ప్రాసెసర్కు పదే పదే అవకాశం రాకపోవడాన్ని స్టార్వేషన్ అంటారు. దీన్ని ఎలా ఒప్పుతారు? దీన్ని నివారించడానికి ఫేర్ ఆర్బిట్రేషన్ పద్ధతులు వాడతారు. అంటే అందరికీ సమాన అవకాశాలివ్వడం. ఫీఫో అంటే ముందు వచ్చిన వారికి ముందు అవకాశం ఇవ్వడం ఒక పద్ధతి. లేదా ఒక ప్రాసెసర్ను ఎన్నిసార్లు నిరాకరించామో లెక్కపెట్టి ఒక పరిమితి దాటిన తర్వాత దానికి ప్రాధాన్యత ఇవ్వడం వంటి టెక్నిక్లను కూడా ఉపయోగిస్తారు. అయితే ఇదంతా విన్న తర్వాత నాకర్థమైందేంటంటే, ఒక సింగిల్ ప్రాసెసర్ క్యాష్ను
మల్టీప్రాసెసర్ ప్రపంచానికి తీసుకురావడం అంటే కేవలం 2 ట్యాగ్ శ్రేణులు కొన్ని బఫర్లు జోడించడం మాత్రమే కాదు. అసలు విషయం ఆ తర్వాతే మొదలవుతుంది. అవును. రేస్ కండిషన్ల లాంటి వాస్తవ ప్రపంచ సమస్యలను ఎదుర్కోవడానికి ప్రోటోకాల్ను వెయిటింగ్ రూమ్స్ లాంటి మధ్యంతర స్టేట్స్తో విస్తరించాలి. ఆ తర్వాత ఆ కొత్త, సంక్లిష్టమైన డిజైన్ డెడ్లాక్, లైవ్ లాక్, స్టార్వేషన్ వంటి ప్రమాదకరమైన సమస్యల నుండి సురక్షితంగా ఉందని నిర్ధారించుకోవడం ఇంకా పెద్ద సవాలు. సరిగ్గా చెప్పారు. ఈ మొత్తం విశ్లేషణలో మనం గ్రహించాల్సిన ముఖ్య విషయమేమిటంటే పనితీరు, సంక్లిష్టత మరియు కరెక్ట్నెస్ మధ్య ఉండే సున్నితమైన సమతుల్యత. మనం చర్చించిన ఈ డిజైన్, ఈ పరిష్కారాలు అన్నీ అటామిక్ బస్ అనే ఒక కీలకమైన ఊహపై ఆధారపడి ఉన్నాయి. ఆ నమ్మకం వల్లే ఇదంతా సాధ్యమైంది. అవును, బస్పై పెట్టిన సందేశం తక్షణమే ఒకేసారి అందరికీ చేరుతుందని మనం బలంగా నమ్మాం. ఈ నమ్మకం వల్లే రైట్ కమిట్మెంట్ వంటి ఆప్టిమైజేషన్లు, సరళమైన పరిష్కారాలు సాధ్యమయ్యాయి. ఇది వింటున్న వారికి ఆలోచించడానికి ఒక మంచి ప్రశ్నను మిగిలిస్తుంది. ఆధునిక కంప్యూటర్ సిస్టమ్స్లో, ముఖ్యంగా 100 కోర్లున్న చిప్స్లో బస్సులు ఇంత సరళంగా, అటామిక్గా ఉండవు. అవి స్ప్లిట్ ట్రాన్సాక్షన్ బస్సులు, నెట్వర్క్ ఆన్ చిప్ వంటి సంక్లిష్టమైన నాన్ అటామిక్ ఇంటర్కనెక్ట్లు. మరి అలాంటి చోట క్యాష్ కోహెరెన్స్ను సాధించడానికి ఈ ప్రోటోకాల్స్ ఇంకా ఎంత క్లిష్టంగా మారాల్సుంటుంది? ఆ వెయిటింగ్ రూమ్లు, వాటి నియమాలెంతగా విస్తరించాలి? ఒక ఆర్డర్ లేని ప్రపంచంలో ఆర్డర్ని ఎలా సృష్టించాలి? బహుశా అది మరో రోజు మనం చేయాల్సిన చర్చ.